ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి, మా నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి గారికి మరియు మా నెల్లూరు జిల్లాలోని వివిధ మండల విద్యాశాఖ అధికారులందరికీ మీ పాదాల మీద నమస్కరించి మేమందరం వేడుకునేది ఏమిటంటే, మీరు ఏదైతే 2025 జూన్లో ట్రాన్స్ఫర్స్ నిర్వహించారో, ఆ ట్రాన్స్ఫర్స్ ఏ ప్రాతిపదికనైతే నిర్వహించారో ఆ ట్రాన్స్ఫర్స్లో రిలీవ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని, బదిలీ అయినటువంటి ప్రతి ఒక్కరిని వెంటనే బదిలీ చేసి కొన్ని వందల కిలోమీటర్ల రోజు జర్నీ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి పాత ప్లేసుల నుంచి విముక్తి కలిగించి కొత్త ప్లేసులు వాళ్ళు ఏమైతే కోరుకున్నారో కొత్త ప్లేసులకి వాళ్ళని బదిలీ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఈ జరిగినటువంటి బదిలీలు ఇంతకుముందు లేనటువంటి రూల్స్ ఎన్నో ఈ బదిలీల్లో ఫ్రేమ్ చేయడం జరిగింది. మోడల్ ప్రైమరీ స్కూల్ పేరుతో 15 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి స్కూల్స్ని కూడా ఒక స్కూల్ క్లబ్ చేసి అట్లా స్కూల్స్ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు ఆ స్కూల్కి వెళ్ళలేరు, ఉపాధ్యాయుల సంఖ్య అక్కడ లేదు, పిల్లలు ఎక్కువ టీచర్స్ తక్కువ. కొన్ని స్కూల్స్లో పిల్లలు తక్కువ టీచర్స్ ఎక్కువ, క్లస్టర్ టీచర్స్. ఇలా జిల్లా మొత్తం మీద చూసుకుంటే ఎక్కడ చూసినా అబ్నార్మల్ రేషియో ఉంది. ఈ రేషియోని సరిచేయండి, జిల్లా స్థాయి వర్క్ అడ్జస్ట్మెంట్ నిర్వహించండి, క్లస్టర్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని అడ్జస్ట్ చేయండి. ఏదైతే రిలీవ్ కోరుకున్నారో ఉపాధ్యాయుల్ని వెంటనే బదిలీ చేసి వాళ్ళ యొక్క గోడుని, వాళ్ళ యొక్క ఘోషని, వాళ్ళ యొక్క బాధని అర్థం చేసుకోమని మిమ్మల్ని కాళ్ళ వేళ్ళ పడి వేడుకుంటున్నాం సార్. ఇది నెల్లూరు జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాము ఉమ్మడి నెల్లూరు జిల్లా బదిలీ కాబడి ఇంకా రిలీవ్ కానటువంటి ఉపాధ్యాయుల యొక్క వేదనగా అర్థం చేసుకోమని మిమ్మల్ని ప్రార్థించి వేడుకుంటున్నాను సార్. సార్, నా పేరు పలుకూరి హెప్సీ హెలన్ సార్. నేను సూళ్ళూరుపేట మండలంలో వర్క్ చేస్తున్నాను సార్. ఈ మధ్యకాలంలో బదిలీ కాబడి అల్లూరు మండలానికి ట్రాన్స్ఫర్ అయ్యాను సార్. కానీ ట్రాన్స్ఫర్ అయినా కూడా మేము ఆ బదిలీకి నోచుకోకుండా మేము పనిచేస్తున్నటువంటి పాత స్కూల్లోనే మేము పనిచేయాల్సి వస్తుంది సార్. మేము ఎన్నో కిలోమీటర్లు ఉదయాన్నే 3:30కి లేచి సార్ తిరిగి ఇంటికి వచ్చేసరికి సార్ మేము స్కూల్కి వెళ్ళేసరికి 9 అవుతుంది. మేము ఇన్ టైంలో వెళ్తున్నాం సార్. 3:30కి లేచి ఎన్నో ప్రయాణాలకి, ఎన్నో కష్టాలకి వచ్చి ఆడవాళ్ళమైనప్పటికీ కూడా ప్రతి ఒక్క టీచర్ కూడా ఇన్ టైంలో మేము స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి సార్ తిరిగి మేము ఇంటికి చేరేసరికి అర్ధరాత్రి అవుతుంది సార్. అంటే 8 దాటిపోతుంది మేము ఇంటికి వచ్చేసరికి. మా బిడ్డల్ని, మా ఆరోగ్యాలని, మా కుటుంబాలని అన్నిటినీ వదులుకొని మేము ఎన్నో కష్టాలకు ఓర్చి మేము ఈ ఉద్యోగాన్ని చేయాల్సి వస్తుంది సార్. మేము ఉద్యోగం చేస్తున్నామనే కానీ మా యొక్క మానసిక తృప్తి అనేది లేదు సార్. మేము మానసికంగా చాలా వేదన అనేది అనుభవిస్తున్నాం సార్. ఎందుకంటే మాకు ఈ ట్రాన్స్ఫర్ అనేది మేము కాకుండా ఉంటే మాకు ఇటువంటి ఆలోచన వచ్చేది కాదేమో సార్. మేము ఈ బాధలన్నీ తప్పిపోతాయేమో, మేము ఇప్పటికైనా కూడా మేము మన కుటుంబంతో కలిసి పిల్లల్ని చూసుకుంటూ ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తామేమో అని మేము ఎంతో హ్యాపీగా మేము ఈ ట్రాన్స్ఫర్ అనేది అప్లై చేయడం జరిగింది. కానీ ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ కూడా మమ్మల్ని సరైనటువంటి రిలీవర్ రాలేదనేసి మమ్మల్ని రిలీవ్ చేయకపోవడం వల్ల మేము అదే స్కూల్లో పనిచేస్తూ అదే కష్టాలు అనుభవిస్తూ అదే వేదనతో మేము స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది సార్. ఇటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా పెద్దవాళ్ళందరూ గుర్తించి డిఈఓ సార్ కానీ, కమిషనర్ సార్ కానీ, ముఖ్యమంత్రి వర్యులు కానీ, విద్యాశాఖ మంత్రి వర్యులు కానీ మా యొక్క కష్టాలన్నింటినీ గమనించి బదిలైనటువంటి ప్రతి ఒక్క టీచర్ని రిలీవ్ చేయాలని కోరుకుంటూ మాకు సంబంధించినటువంటి ఖాళీలలో సరైనటువంటి వేకెన్సీలని, సరైనటువంటి టీచర్స్ని కేటాయించి మాకు రిలీవ్ అనేది ఇప్పించాల్సిందిగా సవినీయంగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్, అందరికీ నమస్కారం సార్. నేను తడమండలంలోని వాటంబేడు కుప్పంలో పనిచేస్తున్నాను. ఏంటంటే 2016లో మేము జాయిన్ అయ్యాము. సో ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడ 10 years అయినా కూడా మేము అక్కడే ఉన్నాం సార్. అలాంటప్పుడు బదిలీలు చేపట్టడం ఎందుకు? మేము 8 years కంపల్సరీలో మేము ట్రాన్స్ఫర్ 7 yearsకే పెట్టుకున్నాము. అయినా మాకు ఎక్కడ నియర్ ప్లేసెస్కి రాలేదు కాబట్టి మేము ఆగిపోవాల్సి వచ్చింది. మాకు అదే ప్లేస్ చూపించారు. మళ్ళీ 8 years తర్వాత కూడా మేము ఇక్కడే వర్క్ చేయడం అనేది చాలా అన్యాయం సార్. మాకు న్యాయం చేకూర్చాల్సింది కోరుతున్నాం డిఈఓ సార్ని. ఎంఈఓ సార్ దగ్గరికి వెళ్తే డిఈఓ సార్ దగ్గరికి వెళ్ళమంటారు, డిఈఓ సార్ దగ్గరికి వెళ్తే పైనుంచి ఆర్డర్స్ రావాలి అని అంటారు. మరి అలాంటప్పుడు అసలు బదిలీలు చేపట్టడం ఎందుకు? జూనియర్స్ ఉండాలి, సీనియర్స్ రీబ్యాక్ అవ్వకూడదు, జూనియర్స్ రీబ్యాక్ అవ్వాలి అని అన్నారు. అట్లాంటప్పుడు జూనియర్స్ అసలు ట్రాన్స్ఫర్సే పెట్టుకోబాకండి, సీనియర్సే పెట్టుకోండి అని చెప్పొచ్చు కదా. అలాంటప్పుడు మా పాయింట్స్ వేస్ట్ చేశారు. అది కాకుండా మేము ట్రాన్స్ఫర్ అయ్యి కూడా మేము అదే ప్లేసుల్లో
మారుమూల ప్రాంతాలలో పనిచేయాల్సి వస్తుంది. రోల్ ఉండే మోడల్ ప్రైమరీ స్కూల్స్కి టీచర్ని ఇవ్వలేదు. 4 ఉండే ఇరకానికి ఇచ్చారు. 4 రోల్ ఉండే ఇరకానికి ఇచ్చారు సార్. వాటమేడుగుప్పం, వేనాడు అవి కూడా మారుమూల ప్రాంతాలే. వేనాడులో 69 ఉన్నారు, వాటమేడుగుప్పంలో 62 ఉన్నారు. కానీ అక్కడ టీచర్స్ వచ్చేసి 1+4 1+4 అన్నారు. మరి ఫిలప్ చేసింది ఎక్కడ సార్? 1+4 మీరు ఖాళీలు చూపించినప్పుడు అట్లీస్ట్ 50% అయినా మీరు ఫిలప్ చేయాలి కదా. ఫిలప్ చేయనప్పుడు అసలు డిఎస్సి పెట్టడం ఎందుకు? మెగా డిఎస్సి అని చెప్పారు. సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని సార్ క్లస్టర్స్లో ఇచ్చున్నారు. వాళ్ళనైనా మమ్మల్ని అడ్జస్ట్ చేసి మాకు రిలీవ్ చేయించవలసిందిగా కోరుతున్నాం సార్.